సిద్దిపేట జిల్లా పెజ్జంకి మండలంలోని పెజ్జంకి క్రాసింగ్ గ్రామంలో గురువారం ఉదయం రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ మీడియా సమావేశాన్ని ఏర్పరిచారు. రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాపాలన కాదు, నడిచేది ప్రజా న్యాయవంచక పాలన అని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో ప్రస్తుతం దుర్మార్గ పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రతిపక్షాల గొంతు నొక్కినేడునే ప్రభుత్వం ధ్యేయంగా పనిచేస్తున్నారని, ప్రతిపక్షాలను తిట్టడం, అనగదొక్కడం, కేసులు పెట్టడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తోందని, ఇది వారికి తగదని ఆయన సూచించారు. తమ పక్కనే గోదావరి నది ఉన్నా కూడా తమకు కన్నీళ్లు తప్పడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం కేసీఆర్ నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు ఏర్పడ్డ తర్వాత ఈ ప్రాంతం బీడు భూములన్నీ సస్యామలమయ్యాయని, ఇప్పుడు కాళేశ్వరం నీటిని విడుదల చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం కుతంత్రాలు పన్నుతోందని చెప్పి ఆరోపించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి లిఫ్ట్ ద్వారా నిర్మాణాలకు, అక్కడి నుండి అన్నపూర్ణ, రంగనాయక సాగర్, కుండపోచమ్మ, మల్లన్న సాగర్ వరకు కాళేశ్వరం నీటిని మళ్లించాలని గొప్ప తలంపు కేసీఆర్ చేపడితే రాష్ట్ర ప్రభుత్వం నీటిని మళ్లించకుండా కాలయాపన చేస్తుందని ఆయన ఆరోపించారు. తెలంగాణ ప్రాంతాన్ని సస్యామలం చేయడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తే వీరు మరోలా ప్రయత్నం చేస్తున్నారని ఆయన తేల్చి చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అబద్ధాల ప్రచారాన్ని కాంగ్రెస్ పార్టీ చేస్తోందని, ఇది తగదని తేల్చి చెప్పారు. త్వరలోనే ప్రజలు రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పనున్నారని ఆయన తెలిపారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని, తాను నీటి కోసం ఈ మహా పాదయాత్ర చేస్తున్నానని, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు తెలియటానికి తాను గోదావరి నుండి కొండపోచమ్మ వరకు పాదయాత్ర కొనసాగిస్తున్నానన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం పనితీరు మారకపోతే తాను అమానిక సేతం చేయడానికి వెనకాడనని తేల్చి చెప్పారు. మీడియా సమావేశంలో కోరుకంటి చందర్తో పాటుగా బెజ్జంకి మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి, లింగాల లక్ష్మణ్, కన్నగండ్ల తిరుపతి, ఏలా శేఖర్ బాబు, టేకు తిరుపతి, ఎలుక దేవయ్య తదితరులు ఉన్నారు. పాదయాత్ర ముగిసింది. ఇప్పటి వరకు 100 కిలోమీటర్లు తిరిగినాం. ఇంకా 2 రోజులు ఉన్నది. రేపు రెడ్డి సంక్షేమ భవన్ సిద్దిపేటలో నిద్ర చేస్తాం. దాని తర్వాత ఎస్మోర్ బాంకెట్ హోటల్లో నిద్ర చేసి తర్వాత కొండపోచమ్మ సాగర్కు వెళ్తామని సందర్భంగా తెలియజేస్తాం. ప్రజాపాలన కాదు, ప్రజా నయవంచక పాలన నడుస్తూ ఉన్నది. దుర్మార్గమైనటువంటి రీతిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఉన్నటువంటి వనరులను కూడా ప్రజలకు అందించడంలో ఎలా ఫెయిల్యూర్ అయిపోయారు. మాకు పక్కనే గోదావరి నది ఉంటుంది, తలాపున పారుతుంది గోదావరి, మాచేను మాచెలక ఎడారి అని తెలంగాణ రాష్ట్రం రావడానికి ముందు పాటలు పాడుకునేటువంటి వాళ్ళం. ఇలా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేసిన తర్వాత అక్కడ 16.7 టీఎంసీ సుందిల్లా, అన్నారం, అదేవిధంగా అక్కడ నుండి ఎల్లంపల్లి వరకు లిఫ్ట్ చేసి ఎల్లంపల్లిలో ఎల్లంపల్లి నుండి మిడ్మానేరు దాకా, మిడ్మానేరు నుండి అన్నపూర్ణ దాకా, అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్, రంగనాయక సాగర్ నుండి కొండపోచమ్మ సాగర్, కొండపోచమ్మ సాగర్ నుండి మల్లన్న సాగర్, ఇట్లా గోదావరి నీళ్లను, ప్రాణహిత నీళ్లను ఒడిసిపట్టి తెలంగాణ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడం కోసం గొప్ప ప్రాజెక్టు నిర్మాణం చేస్తే ఆ ప్రాజెక్టు మీద, కాళేశ్వరం ప్రాజెక్టు మీద అబద్ధాల ప్రచారం చేసి ఆ అబద్ధాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం 15 నెలలుగా ఇలా గోదావరిని ఎండబెట్టింది. అందుకోసమే ఈ గోదావరిని ఎండబెట్టినటువంటి మీకు తగిన శాస్తి బుద్ధి ప్రజలు చెప్పడానికి సిద్ధమవుతున్నటువంటి యొక్క నేపథ్యంలో మేము అక్కడి నుండి ఇప్పటికైనా కన్ను తెరవాలని, ఇప్పటికైనా కనువిప్పు కావాలని ఈ యొక్క మహాపాదయాత్ర ద్వారా ప్రజలకు గోదావరిలో జరుగుతున్నటువంటి విషయాలను తెలియజెప్పుకుంటూ ఒక మహాపాదయాత్ర జరుగుతూ ఉంది. కాళేశ్వరం ప్రాజెక్టు గొప్పతనాన్ని వివరిస్తూ ఈ యొక్క పాదయాత్ర గోదావరి నుండి కొండపోచమ్మ సాగర్ వరకు సాగుతూ ఉన్నది. ఈ యొక్క పాదయాత్ర ద్వారానైనా ఇప్పటికైనా లిఫ్ట్ ద్వారా నీళ్లను వెంటనే ప్రారంభం చేయాలి. లేకపోతే ఈ యొక్క పాదయాత్ర, ఈ నీళ్ల కోసం ఉద్యమం ఇక్కడితోనే ఆగదు. రేపు అమర నిరాహార దీక్ష చేయడానికి మేమందరం కూడా సిద్ధమైపోయినామని సందర్భంగా ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ప్రజల కోరికలను, ప్రజల ఆలోచనలకు, ప్రజలకు ఏం అవసరమో
అది చేయాలి. కానీ ఈ ప్రభుత్వాలు వాళ్ళకు తోచినటువంటి విధంగా ప్రతిపక్షాలను తిట్టడమే, ప్రతిపక్షాలను అణగదొక్కడమే, ప్రతిపక్షాల మీద కేసులు పెట్టడమే పరమపదిగా ఈ యొక్క పరిపాలన నడుస్తుంది. ఇటువంటి ప్రభుత్వాలు ఎన్నడూ కూడా మనుగడలో లేవు. తప్పకుండా వీళ్లకు ప్రజలు రాబోయే కాలంలో తగిన బుద్ధి శాస్తి చెప్తారని నేను ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.